ఇప్పుడు ప్రేయర్ చేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ, స్ట్రాంగ్ చైల్డ్ గా, సూపర్ స్ట్రాంగ్ చైల్డ్గా, హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ అవగాహన, పట్టుదల ఖచ్చితంగా రావాలి, ఈజీగా రావాలి, త్వరగా రావాలి. ఆ ఇరుక వచ్చి తల్లిదండ్రులందరూ స్ట్రాంగ్ పేరెంట్స్, వెల్ ట్రైన్డ్ పేరెంట్స్గా అవ్వాలి, అవుతారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. లావణ్య వచ్చినారు. సో లావణ్య ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయిన వాళ్ళు, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ 2016లో అయిందండి నాకు పెళ్ళి. నేను అమలాపురం మాది. అక్కడ చాలా హాస్పిటల్లో చూపించుకున్నాను, ఏం అనిపించలే. మళ్ళీ ఎదురుగుండా ఉన్న హాస్పిటల్లో ఇక్కడ కూడా చూపించుకున్నాను 2 సంవత్సరాలు. చిన్న సర్జరీ కూడా చేశారు. అవునా కానీ నాకు పిల్లలు కలగలేదు. చాలామంది మా వీధిలో చెప్తా ఉంటారు, ఆండాలమ్మ హాస్పిటల్కి వెళ్ళండి, బాగా చూస్తారు, న్యాచురల్గా వచ్చిద్ది, మెడిసిన్ ఏమి వాడకుండానే అని. ఇంకెందుకు ఆ రోజు వచ్చాం మేడం, ఇంక అడుగు పెట్టాము ఇక్కడ. ఆ రోజు వచ్చాను, మీరందరు కౌన్సిలింగ్ సార్ కానీ మేడం కానీ చాలా బాగా చెప్పారు మేడం. నేను ఇక్కడ మీ అందరినీ చూసేసరికి నా మనసు చాలా మారింది. నేను 6 సంవత్సరాలు వాడాను, ప్రతి చోట ఎక్కడ అవ్వాల. ఇక్కడికి వచ్చాను, మేడం చెప్పారు. 1 నెల రోజులే చేశాను నేను వాకింగ్, 8 అంక వేసుకున్నా వాకింగ్, రోజు వీడియోస్. నైట్ అయితే యోగ నిద్ర అయితే రోజు బేబీతో చెప్పుకోవాలన్నారు కదా, అది కూడా నేను మానలేదు మేడం. అన్నీ చేశాను, నెలకే కన్ఫర్మ్ అయింది. ఇంకా నేను చెప్పుకోలేను ఆనందం. ఇప్పుడు మా బాబు వచ్చాడు నాతో పాటు, చూడండి. ఇంకా బాబుని చూస్తే మీరే గుర్తొస్తారు నాకు. నేను తర్వాత టాక్ టు బేబీ కూడా చేశాను మేడం. ఇంకా వాడన్నీ అందరి పిల్లల్లా కాదు, వీడు అన్నీ ముందు పట్టుకుంటాడు, తెలుగుగా ఏదైనా తెలుగుగా చేస్తాడు. అందరూ అంటారు ఈడేంటి వీళ్ళు తెలుగుగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అంటే. ఇలా టాక్ టు బేబీ చేశాను. పిల్లల కోసం అయితే మేము చాలా సంవత్సరాలు ఇంత బాధలు పడి ఏడ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వచ్చిందండి. అదైనా మేడం అన్నీ చెప్పారు, అవన్నీ శ్రద్ధగా చేశాను నేనైతే. ఇంకా మైండ్లో ఇంకొకటే పెట్టుకున్నా, ఇంకొకటి ఎవరైనా మనల్ని అనేటప్పుడు ఆ బాధ తీసేయడం. వీళ్ళే ఇంకా మేడం చెప్పారు, మనం మైండ్లో పెట్టుకోకూడదు. నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా నేను ఏడ్చా మేడం దగ్గరకు వచ్చి, నాకు భయం వేస్తుంది ఇది ఉండదేమోనని. అప్పుడైతే మీరు వద్దులే నీకు వదిలే అని చెప్పారు. అప్పుడు ఇంకా ఏడ్చాను. ఇంకా 4వ నెల వరకు నాకు భయం. మేడమే ధైర్యం చెప్పారు. నిజంగా మేడం మాటల వల్ల నాకు నా బిడ్డ నా ముందు అలా తిరుగుతూ ఉన్నాడు. నేను అసలు మర్చిపోలేను మేడం మీ రుణాన్ని. 3 months తర్వాత అప్పుడు ధైర్యం వచ్చిందా? ధైర్యం మీరు చెప్పారు కదా, వద్దులే నీకు వద్దులే, కావాలితే మళ్ళీ వచ్చిద్దిలే, నీకు వద్దనుకుంటున్నావేమో అని తిట్టారు. అప్పుడే నాకు మాటల్లో చాలా తేడా వచ్చింది మేడం. మీరు చెప్పే మాటలు ఇంకొకటి మైండ్లోకి అలాగే వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి మొదటి నుంచి ఇంకన్నీ విన్నాం మేడం. బాగా అనిపించింది. వీళ్ళు కూడా నర్సులు కానీ అందరూ బాగా పలకరించడం, వాళ్ళు చెప్పడం, ఫోన్లో కూడా మనం వెంటనే ఏమన్నా డౌట్ ఉన్నా వెంటనే క్లియర్ చేస్తాడు మేడం. థ్యాంక్స్ అందరికి. 1 నిమిషం అడుగుతాను, నీకు పీరియడ్స్ రెగ్యులరే కదా? లేదు మేడం, ఇక్కడికి వచ్చిన తర్వాతే. అంతకుముందు 3 నెలలకి 2 నెలలకి అలా వచ్చేయి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ అయింది ఆ ప్రాబ్లం. అప్పుడు నువ్వు ఏమనుకున్నావు? అంటే వీడియోస్ అన్ని చూసినప్పుడు నీకేం అర్థమైంది? అంటే మనం మనసులో ఏది పెట్టుకోకూడదు. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఇది కన్ఫర్మ్ గా ఇది బాగుంటే ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మేడం. మీరు ఇదే చెప్పారు, ఇక్కడ బాగుంటే ఇక్కడ వచ్చిద్ది. నువ్వు ఎప్పుడైనా దీన్ని క్లియర్ గా పెట్టుకొని ఎవరైనా ఏమన్నంటే ఆ రోజు గట్టిగా ఏడ్చేసే అన్ని అక్కడతో వదిలే, ఎవరి మాటలు పట్టించుకోకని చెప్పేవారు మేడం. నేను అదే పెట్టుకునేదాన్ని మైండ్ లో. అంతకుముందు వాళ్ళు అన్నమాట ఇదంతా ఎక్కువ ఉండేది. మీరు ఇక్కడికి రాకముందు అయితే ఇంకా ఆలోచన అంతా మైండ్ అంతా చెక్కిపోయినట్టు, అందరి మాటలు ఎప్పుడు వచ్చిద్ది అన్నదే కానీ మైండ్ ప్రశాంతత లేదు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. అదే రాదు, నువ్వేం చేసేవు అది వచ్చేదానికి?
మీరు చెప్పిన వీడియోస్ అన్నీ చూసేదాన్ని మేడం. ఆటోమేటిక్గా వీడియో చూస్తే మన మైండ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది ఆలోచన. అంటే మన మైండ్లో ఏం పెట్టుకోకూడదు, ఇది బాగుంటే ఇక్కడ వచ్చిద్ది. ఆ వీడియోస్లో పాయింట్ అర్థమైంది. ఇంకొకటి పెరుగు మనం కదుపుతా ఉంటే అది తోడవడదు అనేవారు కదా, అది నాకు ఇంట్లో కూడా నేను అలా కదుపుతా ఉండేదాన్ని వెళ్ళి, అది నాకు తోడేది కదా. మీరు చెప్పిన తర్వాత ఇంట్లో పెరుగు తోడడింది, నాకు కన్ఫర్మ్ అయింది. చాలా బాగుంది. ఇంకొకటి జ్యూస్ కోసం మేము మిక్సర్ కూడా మార్చేసాం. న్యాచురల్ గా డైరెక్ట్ మిక్సీ అది ఒకటి తీసుకుని ఉన్నాము. జ్యూస్ అయితే కన్ఫర్మ్ గా అదే తాగేవాళ్ళం. ఇప్పటికే మేము చిన్న చిన్న అన్ని ఫాలో అవుతా ఉంటాం. మీ ఎట్లా వదిలిపెట్టగలిగావు? అప్పటి వరకు ఆ బాధ అదంతా ఉండింది నీకు. తెలుసుకోవడం ఒకటి, ఇక్కడ మైండ్ ఫ్రీ అయితే ఇది ఈజీగా వస్తుంది అని, కానీ వదిలిపెట్టడం అంత సులభం కాదు కదా. అంటే మేడం నాకు ఇన్ని హాస్పిటల్కి వెళ్ళాను కానీ ఎప్పుడు ఎవ్వరు మీలా నాకు ఎవ్వరు చెప్పలేదు మేడం. అంత బాగా చెప్పారు మీరు. మీరు చెప్పేసరికి వెళ్ళింది ముందు మైండ్ మనసు ప్రశాంతం చేస్తారు. నిర్ణయం తీసుకున్నావా నేను ఇంకా అది వదిలిపెట్టేస్తాను? బాగా గట్టిగా తీసుకున్నాను మేడం. అసలు వీడియోస్ అయితే మానేదాన్నే కాదు. పాత వీడియోస్ అన్ని మొదటి నుంచి చూసాను నేను. నేను IUIలో 6 సార్లు చేయించుకున్నాను మేడం. అయితే ఆ రోజు నాకు IUI చేయించుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేది. ఒక్కసారి కూడా నాకు కన్ఫర్మ్ కాలేదు. ఈ నెల్లూరులోనే చేయించుకుని ఉన్నా. అనిపించింది ఎందుకు రాలేదా అంతకు ముందు ఈ హాస్పిటల్ కానీ బాధేసిద్ది. కానీ వచ్చినప్పుడు నువ్వు అంటే హెల్ప్ ఇస్తే తీసుకుంటాం, ఏదైనా బిడ్డ కోసం చేస్తానన్నది. అందువల్ల ఈ ఆహారం ఇదంతా అలవాటు లేకపోయినా కూడా నేను అలవాటు చేస్తున్నాను. ఒకవేళ నేను తినలేకపోతే వెంటనే మీ వీడియో చూసేదాన్ని. అంటే కొంచెం మనకి వచ్చింది కదా ఆ వీడియో చూస్తే అప్పుడు తినగలిగేదాన్ని, గబగబా తాగేదాన్ని. మళ్ళీ సాయంత్రం అట్లు యోగా అది అన్ని చేసేదాన్ని. వాకింగ్ మానేదాన్ని కదా. చేసేదాన్ని నాకు బిడ్డ కావాలి మేడం, నాకు బిడ్డ వస్తుంది, మనసు బాగుంటే అని చెప్పారు. కంపల్సరిగా నేను కనగలుగుతాను మేడం చెప్పినట్టు. నేను కూడా ఆ వీడియోస్ లో అర్థం అవ్విద్ది. ఆ వీడియోస్ చూస్తే వీళ్ళందరూ చేసారు మనం చేయలేమా అనిపించింది కదా, అనిపించింది. ఓకే మీ ఆయనతో ఈ విషయాలు షేర్ చేసుకునేదాన్ని? అన్ని చెప్తాను మేడం, ప్రతిదీ. ఆయన కూడా నాకు చెప్తారు మేడం బాగా చూస్తారు, అన్ని చెప్పినట్టు విను. ఆయన కూడా నాకు బాగా హెల్ప్ చేసేవారు. బాగా భరోసా మేడం. ఇంకా ఇద్దరమే ఉంటాం, మాది అమలాపురం, ఇక్కడే ఉంటాము ఇద్దరమే. ఆయనకి నేను ఆయన అంతే, ఇద్దరు. అంత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఆయనే హెల్ప్ చేశారు. సో ఒక పాయింట్ మళ్ళీ దీంట్లో కూడా చెప్తాను. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినాను మీకు, కొంతమందికి లేట్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి. ఇప్పుడు తను ఒక మాట అనింది, 6 years రాలేదు, నాకు ఇది కష్టం అనే ఫీలింగ్ కూడా ఉంది. కానీ డయట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి ఆ నెల ప్రెగ్నెన్సీ గురించి మామూలుగా ఎదురు చూసేదానివా? ప్రతి నెల ఎదురు చూసుకునేదాన్ని. వచ్చిద్దేమోలే అంటే డేట్లు లేట్గా వస్తాయి కదా మేడం, వచ్చేసిందేమోలే అనుకునేదాన్ని. నచ్చగని తర్వాత ఏడ్చేదాన్ని. బాధ, చాలా బాధ మేడం. ఎంత బాధ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తీరింది నాకు ఆ బాధ. ఆ నెల ఇక్కడ వచ్చి డైట్ ఎక్సర్సైజ్ చేసి ఆ నెల ఎదురు చూసావా? చూడలేదు మేడం, వదిలేసా మొత్తం. మీరు అన్నారు కదా పాల్లో పెరుగు తోడేసి ఎలా వదిలేసామో అలా వదిలే అన్నారు. చెప్పుకోమనేవారు, మనం బేబీ ఉన్నా లేకపోయినా చెప్పుకుంటా. అమ్మ నైట్ సాయంత్రం అట్లా చెప్పుకునేదాన్ని ఎవరికి తెలియకుండా. నేను గట్టిగా పట్టుకుని ఉండమ్మ వదల మాకు మేడం చెప్పినట్టు, అమ్మ బాధపడుతుందని అని చెప్పుకునేదాన్ని. సో ఇది ఏంటంటే తను ఇదంతా చెప్పింది, ఎదురు చూడడం మర్చిపోయింది. అదే ఈ రొటీన్ పడి ప్రతి నెల ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం అయితే వెయిటింగ్ ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఇక్కడ టెస్ట్ ఇచ్చేసి పట్టించుకోలే నేను. మేడం చెప్పారు కదా దానికి అదే వచ్చిద్దిలే వస్తే అనుకున్నాను మేడం. సో కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దాన్ని తీసుకోలేకపోయినాం, అంతే కదా. ఇంత తొందర ఇది నిజమా కాదా? కానీ ఆ టెన్షన్ కానీ ఇది అవునో కాదో, ఇది ఎట్లా ఉంటుందో ఏమో, నాకు దీని గురించి ఏం తెలియదు అంటే మాత్రం ఖచ్చితంగా పోతుంది. అందుకనే ఆమెని గట్టిగా చెప్పింది, నీకు వద్దు ప్రెగ్నెన్సీ అని అనుకుంటే వదిలే, ఇట్లానే టెన్షన్ పడు, అది పోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైంకి నీకు అలవాటు అయిపోయి ఒప్పుకుంటావు. ఏమని, నాకు వస్తుంది, అప్పుడు అది ఖచ్చితంగా బాగుంటుంది అని
కొంత ఆ టైంలో బాధ ఉంటుంది. కానీ మనం ఒక్కొక్కసారి అట్లా చెప్పినప్పుడు తక్కువని వదిలేస్తారు. ఆ బాధ, ఆ డౌట్ వదిలిపెట్టినప్పుడు అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఆ టెన్షన్ అనేది ఒక మేనేజబుల్ లెవెల్లో ఉంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. చాలా మందికి ఇట్లనే డైవర్షన్ ప్రెగ్నెన్సీ తెలియకుండా వేరే దాని మీద పడిపోతారు, మర్చిపోతారు. ప్రెగ్నెన్సీ వస్తే అది తట్టుకోలేరు. నీకు అట్లా ఉండిందా? ఇది నాకేనా ఈ ప్రెగ్నెన్సీ? నాకు చాలా భయం వేసింది నిజంగా. నాకేనా స్కానింగ్ తీయించుకునే వరకు మాకు డౌటే. నిజంగా మేడం చెప్పిన వెంటనే బాగానే వచ్చింది, వదిలేస్తే అసలు నమ్మలేకపోయాను మేడం. అవును, ఎందుకంటే అప్పుడు వరకు నాకు కష్టం కష్టం అని ఉండింది. ఒక్కసారి ఇది నువ్వు దాని గురించి ఎదురు చూడలేదు, కానీ బేబీని పిలుచుకున్నావు, ఇదంతా వచ్చింది కాబట్టి ఆ గర్భసంచి అది పని చేసి బేబీ వచ్చేసింది. కానీ నిజంగా నాకేనా అన్ని సంవత్సరాలు అంత కష్టపడి రానిది, అంతే కదా, ఇది ఇంత ఈజీగానా అని చేసినప్పుడు తెలియకుండా మనం షాక్ అయిపోతాము, ఒప్పుకోలేకపోతాము. ఇది కానీ ఒప్పుకోలేదంటే ఇది నిలవదు. కాబట్టి అది ఆ టైంలో కొంచెం గట్టిగా చెప్పాల్సి వచ్చింది. నాకు ఆ టైంలో ఒప్పుకోలేనందుకు బ్లీడింగ్ కూడా కనిపించేది మేడం. ప్రెగ్నెన్సీ 2వ నెలలో బ్లీడింగ్ కూడా కనిపించేది. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, నువ్వు అనుకుంటున్నావు వద్దని, అందుకే అలా కనిపిస్తుంది, ధైర్యం చెప్పారు. ఇంటికి వెళ్తే నాకు అనుకున్నాను మనసులో, అది కూడా లేదు మేడం. ఏమనుకున్నావు? మేడం అలా అంటున్నారు, మనం భయపెడుతున్నామో ఇది కనిపిస్తుంది, లేకపోతే కనిపించదని చెప్పారు. ఇది నేను భయపడే కొలది ఇలాగే కనిపించదు, నువ్వు అసలు పట్టించుకోలే. ఇంత లేట్ గా వచ్చినా నేను మా ఊరు వెళ్ళి అందరు అమ్మాయిలాగే తిరిగేదాన్ని. అంటే నాకు లేట్ గా వచ్చిందని మంచం మీద పడుకోవడం అలా ఏం కాదు, న్యాచురల్ గా వచ్చింది. ఇప్పుడు నా పిల్లోడిని చూడండి, నా కూడానే ఉంటున్నాడు, ఎంత బాగుంటాడంటే నేను అసలు మీరే గుర్తొస్తారు నాకు. న్యాచురల్ గా వచ్చాడు మేడం. అంతే కదా, ఏ మెడిసిన్ వాడలేదు నేను, మేడం చెప్పినయే చేసాను, జ్యూస్లు, వాకింగ్. సో నీ సలహా ఏంటి? మీరందరూ కూడా మేడం చెప్పినట్టు చేస్తే నెల రోజులు చాలు, అసలు ఏది మానకూడదు, అన్నీ చెయ్యాలి మేడం. ఒకవేళ మనం మర్చిపోతే మేడం వీడియోస్ చూస్తా మనం తినేది అన్నీ చేస్తే నిజంగా వచ్చిద్దండి. నేను 6 సంవత్సరాలు బాధపడ్డాను, నాకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మా బాబుకి 2వ సంవత్సరం, ఇప్పుడు నాకు కూడా ఉన్నాడు. నేను చెప్పుకోలేకపోతున్నాను ఈ ఆనందాన్ని ఎలాగో కూడా. నేనైతే చాలా మందికి చెప్పాను, హైదరాబాద్ నుంచి కూడా వచ్చున్నారు, వాళ్ళకి కూడా కన్ఫర్మ్ అయింది మేడం. అప్పుడు విజయవాడ నుంచి వచ్చారు. నిజంగా కన్ఫర్మ్ అవ్విద్ది మేడం, చెప్పినవన్నీ చేస్తే వచ్చిద్ది మేడం. మనం మనసులో ఏం ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు మనసులో ఇంకా ఏదో పెట్టుకొని ఉంటారు మేడం. నిజంగా మనసులో మనం ఇది బాగుంటే ఇది వచ్చిద్ది అన్నారు మీరు. నిజంగా ఇది తీసేస్తే మొత్తం టెన్షన్స్ అన్ని అది కన్ఫర్మ్ గా వచ్చిద్ది మేడం. నువ్వు ఎట్లా అట్లా తీసేయగలిగావు? మీరు చెప్పిన మాటలే నిజంగా. నిజంగా మీరు చెప్పిన వీడియోస్, మాటలు, వీళ్ళు చెప్పేవి, ఇంకా యోగా అవన్నీ. ఎంత టైం పట్టింది నీకు అది వదిలేదానికి? మెల్లమెల్లగా వదిలేవా లేదా ఒక్కసారిగా? ఒక్కసారి తీసేసాను మేడం. ఇన్ని రోజులు చెప్పే వాళ్ళు లేరు కాబట్టి నాకు వదిలేదానికి అంటే టెన్షన్ గా పడ్డాను. ఇంత బాగా సార్ గాని మీరు గాని నాకు ఆ రోజు సాయంత్రం వరకు అందరు చెప్పున్నారు ఇక్కడ, నేను ఇక్కడతోటి వదిలేయాలనుకున్నా. ఇప్పుడు ఇంకింటికి వెళ్ళిన తర్వాత ఇవేం పెట్టుకోకూడదు, మనం బిడ్డను తీసుకోవడంలోనే ఉండాలి, ఆవిడ చెప్పినవన్నీ పాటించాలి. నిజంగా మేడం నాకు చాలా. ఏమైనా అట్లా చేసేదానివా? నీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఇప్పుడు ఏదైనా? ఇప్పుడు ఎందుకంటే 6 years లేదు, ఈజీగా ప్రెగ్నెన్సీ రావడం, బాగా స్మూత్ గా మంచి బిడ్డగా తీసుకోవడం అనేది పెద్ద అచీవ్మెంటే కదా. అంతకుముందు వేరే అట్లాంటిది ఏదైనా పట్టుదలగా చేసినావా? మేడం నాకు ఎంత పట్టుదలగా ముందుకెళ్ళాలన్నా, నాకు ఇండిషన్ చేసేటప్పుడు ఐవీఏ ట్రీట్మెంట్ అంటే కన్ఫర్మ్ గా ఇండిషన్లు చేస్తారు. నాకు అసలు ఇండిషన్ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు మేడం. అలా మన బేబీ రావడం ఇష్టం లేదు. అందుకో కొంచెం మైండ్ మనసు లేదు, వెళ్ళేదాన్ని ఏదో ఒక బొమ్మ ఉన్నట్టే ఉండేదాన్ని వాళ్ళ దగ్గర. స్కానింగ్లకు గానీ ప్రతి నెల నాకు ఇష్టం అనిపించలే. వేరే విషయాలు చెప్తున్నా, ఇప్పుడు ఒక వంటను లేదా ఏమైనా కొంచెం అట్లాంటి విషయాల్లో నువ్వు గట్టిగా నీకేం కావాలో అదంతా చేసుకోగలవు. అచీవ్మెంట్స్ చెప్పు. అంటే నేను ఏదైనా అనుకుంటే చేసుకుంటాను మేడం. రాసుకుంటా, ఒక బోర్డు పెట్టేసుకుంటా వంటగదిలో,
పేపర్ మీద రాసుకుంటా గుర్తు మర్చిపోకుండా, ఓకే లేకపోతే అల్లారం పెట్టుకుంటాను. ఓ అంటే నా మనసు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటా. మా ఆయనకి చెప్తాను, నాకు అంత మాట గుర్తు చేస్తా ఉండండి టయానికి ఏం తినాలి. అంటే మనం మర్చిపోతాం కంపల్సరీగా, ఆడవాళ్ళని అన్న తర్వాత వంట విషయాల్లో అవి మర్చిపోతా ఉంటాం. అందుకని మనం ఒక పేపర్ మీద రాసుకుని పెట్టుకుంటే అవి గుర్తొస్తా ఉంటాయి. మీరు ఇంకా వంటగదిలోకి వెళ్తే అయ్యే కనిపిస్తే మనం చదువుకుంటా ఉంటాము. తాగాలి, తినాలి. వంట అంత ఈజీగా నేర్చుకునేది నేను ఫోన్ లో చూసి నేర్చుకున్నా, యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు. ఎట్లా ఈజీగానే వచ్చేస్తుందా లేదా చేయంగా ఫస్ట్ లో రావు కదా మేడం, అదే కొంచెం మాడిపోవడం అవన్నీ జరిగే తర్వాత ఏమైనా అయినప్పుడు ఏం బాధ పడేది లేదా? ఎందుకు బాధపడి వేస్ట్ అయిపోతుంది, బాధ కలిగిద్ది. తర్వాత ఏముంది ఇది కాకపోతే నెక్స్ట్ వచ్చిద్ది, ఇంకా టైం ఉంది కదా నేర్చుకుందాంలే, అలా నేర్చుకునేదాన్ని. ఇది మాత్రం ముందు నేను అనుభవించేసాను కదా మేడం 6 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ అయిపోయినాయి. ఇంకా మేడం చెప్పింది వినాలి, ఇలా చెప్పే మేడం మనకి ఇంతవరకు దొరకలేదు. సో నీవు కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎవరైనా అడిగితే బాధపడడం అదంతా ఏడ్చేదాన్ని మేడం, ఏడ్చేదాన్ని. అమ్మ ఇంట్లో అలాగే ఉండేవి, ఇలా ఏంటి ఇలా చెప్పుకుంటున్నారు నా గురించి, రావట్లేదు అందరూ కంటున్నారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటారు, వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటారు, అదేంటి మనకే రాలేదని మన నెత్తి పొడుస్తున్నారు వాళ్ళు అని అనిపించేది, బాధ కలిగేది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తీసేయాలని చెప్పారు కదా, ఇంకా తీసేసాం మైండ్ లేంచి. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉండేది బాధపడినప్పుడు? పర్వాలేదు, మనకి ఇంకా టైం ఉంది కదా, పుడతారులే వాళ్ళని అనుకోని, వాళ్ళ మాటలకి ఏముంది అలా అనుకుంటారు, మనం కందాంలే. నేనైతే వద్దులే, ఇంకా నేను ఈ ట్రీట్మెంట్లన్నీ చేయించుకోలేను, చిన్న పాపను తెచ్చుకొని పెంచుకుందాం అని అడిగేసాను. అంటే ఎందుకంటే 6 ఏళ్ళకే మాది పల్లెటూరు మేడం, అక్కడ ఒక 6 నెలలకి పెళ్ళైన 6 నెలలకి తినేస్తారు అందరూ, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఇక్కడంటే పట్టించుకోరు సంవత్సరాలు దాటిన, అందుకని 6 నెలల కాడి నుంచే నేను స్టార్ట్ చేసా మెడిసిన్ వాడడం. ఇంకందరూ తినేయడం, మమ్మీ తినేస్తుంది ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వచ్చిద్ది. ఇంకా మా అమ్మకు కూడా నేను చెప్పాను, నన్ను అడగండి, నేను ఇచ్చే వరకు ఎవ్వరు నన్ను అడగండి అని చెప్పేసారు. ఎప్పుడు అంత మాట అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్పాను, అంతకుముందు ఏం చెప్పలేదు. వచ్చిద్దిలే వెళ్తున్నానులే అని, అంతేగాని అలా చెప్పగలిగావు అమ్మకి నన్ను అడగొద్దు అని చెప్పి? అంటే మీరు చెప్పే మాటల్లో నాకు అర్థమైంది మేడం, వీళ్ళు ఎలాగో బాగా చెప్తున్నారు, నాకు వచ్చిద్ది, వీళ్ళు అన్ని చేస్తాయని కన్ఫర్మ్. అంటే మా వీధిలో 4 వెళ్ళారు మేడం, 4కి బాబులు పుట్టారు, మీరు చెప్పినయే చేశారు, వాళ్ళు బాగా చెప్పారు నాకు. అండాలమ్మ హాస్పిటల్కి వెళ్ళు, బాగా వచ్చిద్ది బాబు పుట్టాడు మాకు, మేము చేసేమవన్నీ అని. నాకు అనిపించింది ముందు వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎందుకు వినలేదా అని. చెప్పేటప్పుడు చాలా మంది ఎందుకులే అన్నట్టు తీసేస్తారు, కానీ మనం ఒక్కసారి దాన్ని పట్టుకుంటేనే దాని విలువ మనకు తెలిసిద్ది మేడం. సో నువ్వు అన్ని బాధలు ఫంక్షన్స్ కి పోవడం, అక్కడికి వెళ్తే అడుగుతారు ఇంకెప్పుడు అని. అంతే కదా, ఎవరినైనా పిల్లల్ని చూసినా, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళని చూసినా బాధ వేసిద్ది, నాకు ఎప్పుడు వచ్చిద్దా, నేను ఎప్పుడు ఎత్తుకుంటానా అని. అవన్నీ తీసేసుకున్నాను మేడం, ఇక్కడికి వచ్చిన తర్వాతే తీసుకోగలిగాను. ఇప్పుడు వేరే వాళ్ళ వీడియో అయిపోయిందని చూసేటప్పుడు ఇట్లా చేస్తే అవుతుంది అనే ఒక అవగాహన వచ్చింది. అంతే కదా, ఓకే థ్యాంక్స్.